ప్యారిస్లో అల్లకల్లోలం సృష్టించింది ముస్లిం దేశాల నుండి అక్కడికి వచ్చి స్థిరపడుతున్నటువంటి చొరబాటుదారులైనటువంటి శరణార్థులే అని తేలింది. చాలా రోజుల నుండి ప్యారిస్లో పబ్లిక్ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళని పంపించేయమని, డిపోర్ట్ చేయమని. అలాంటి డిమాండ్ చేస్తున్న ప్యారిస్ ప్రజలకి తమ సత్తా ఏంటో తెలియజేయడం కోసమే జరిగినటువంటి దాడి అన్నది అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఆ దాడులు చేసి తగలబెట్టి ప్యారిస్ని అల్లకల్లోలం చేసిన సందర్భంలో అల్లాహు అక్బర్ నినాదాలు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్యారిస్ని తగలబెడుతున్నారు. వీళ్ళని వాళ్ళ దేశాల్లో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని, ఒకే మతానికి సంబంధించిన గ్రూపులు కొట్టుకుని ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటే, సరే బ్రతకడానికి మా దేశంలో రెండంటే వచ్చిన వాళ్ళకి ఫ్రాన్స్లోనే షరియా చట్టాలు కావాలంటూ బిగిన్ చేసి, ఆ పైన ఫ్రాన్సే మతరాజ్యం కావాలంటూ దానికి అక్కడున్న ప్రజలు తిరస్కరిస్తే చివరికి ఆ ప్రజల మీదనే దాడులు చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, ఆ ప్రజలనే తగలబెడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా?